హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ మనకు క్లోజ్ అయిందో ఆ మార్కెట్ బేస్ మీద మనకిక్కడ చార్ట్ ప్రిడిక్షన్ కానీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ సబ్జెక్టు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని అగైన్ అండ్ అగైన్ నేను ఎందుకు చెప్తుంటానంటే ఇక్కడ ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి. ఇక్కడ ప్రాక్టికల్గా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, గడిచిన మార్కెట్‌లో ఆల్మోస్ట్ మనకు 8, 9 రకాలుగా ఎంట్రీ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. సో, ఈ అన్ని కైండ్ ఆఫ్ సబ్జెక్టు మన జీకే హబ్‌లో ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే మన ఫాలోవర్స్ అవ్వచ్చు, సబ్‌స్క్రైబర్స్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ప్యాటర్న్ యొక్క అప్డేట్స్ అనేవి మనం చేస్తున్నాం. ఫస్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్. సో, క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద ఏ ఎంట్రీ ఎక్కడ మనకు దొరికిందనేది ఫస్ట్ నేర్చుకుందామండి. చూడండి, ఒక ర్యాలీ తర్వాత ఎక్కడైనా కానీ మనకు మార్కెట్‌లో ఇలాంటి బేరిష్ స్పిన్నింగ్ టాప్ కానీ, షూటింగ్ స్టార్ కానీ ఫార్మ్ అయితే మనం ఏం చేస్తాం, సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అండి ఇది. సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్‌లో సింగిల్ బేరిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ యాక్టివ్ అయింది. సో, ఇలా మనం ఏం చేస్తామంటే ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తాం. దేనికి అప్లై చేసాము? స్పిన్నింగ్ టాప్‌కి ఒక బాక్స్ జోన్ అప్లై చేసాం. స్పిన్నింగ్ టాప్ యొక్క లో బ్రేక్ అయితేనే మనం ఏం చేస్తాము, బేరిష్ పొజిషన్‌ని తీసుకుంటామనమాట. అంతవరకు మనం ఏం చేస్తాం, బేరిష్ పొజిషన్ తీసుకోము. లేదు, స్పిన్నింగ్ టాప్ యొక్క లో అంటే ఇన్‌సైడ్‌లోనే ట్రేడ్ అవుతున్నా గానీ ఎటువంటి పొజిషన్ తీసుకోము. ఇప్పుడు ఏమైందండి, బేరిష్ పొజిషన్ కోసం చూస్తున్నాము. బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఫార్మ్ అయింది కాబట్టి ఈ స్పిన్నింగ్ టాప్ యొక్క లోని ఇక్కడ గమనించండి. ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. 12 గంటల 20 నిమిషాల క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చి కన్ఫర్మేషన్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే పుట్ పొజిషన్ తీసుకుంటామనమాట. ఇక్కడ బేరిష్ పొజిషన్ తీసుకుంటారు. అలా బేరిష్ పొజిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఎంట్రీ అండ్ ప్రాఫిట్ బుకింగ్, స్టాప్ లాస్. రైట్. ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఏమవుతుంది, స్పిన్నింగ్ టాప్ యొక్క హై స్టాప్ లాస్ అవుతుంది. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, టార్గెట్ మనం గమనించినట్లయితే ఇది టార్గెట్ 1 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని కూడా కంటిన్యూ బ్రేక్ ఇచ్చినట్లయితే, ఈ వాల్యూని కంటిన్యూ బ్రేక్ ఇస్తే ఏమవుతుంది, టార్గెట్ 1 యొక్క వాల్యూని బ్రేక్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ చూస్తామంటే ఈ యొక్క బ్లూ కలర్ లైన్ దగ్గర లో వరకు చూస్తామనమాట. సో, ఈ విధంగా మనం చూసినట్లయితే టార్గెట్ 1 ఒకవేళ మీరు రెస్పెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, స్టాప్ లాస్ అనేది రూ. 34 అవుతుంది. ప్రాఫిట్ ఏమవుతుంది, రూ. 118 అవుతుంది. రివార్డ్ రేషియో పరంగా చూసుకున్నట్లయితే రివార్డ్ రేషియో 1:3.44% అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమవుతుంది, రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడర్‌కి చూసుకున్నట్లయితే, ఒక ఆప్షన్ బయ్యర్‌కి చూసుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో ఏమవుతుందండి, ఫస్ట్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద రూ. 34 స్టాప్ లాస్, రూ. 118 ప్రాఫిట్ అయింది. ఒకవేళ ఈ యొక్క వాల్యూని కంటిన్యూ బ్రేక్ అయితే పొజిషన్ కంటిన్యూ చేస్తాం అనుకున్నామా, అలా చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, రూ. 185 ప్రాఫిట్ అంటే వస్తుంది డౌన్ సైడ్‌కి. సో, ఇప్పుడు మనకేమవుతుంది, రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5.37% అంటే 5 టైమ్స్ ఎక్కువ అవుతుందన్నమాట రివార్డ్ రేషియో. రైట్ అండి. ఆప్షన్ బయ్యర్ ఈ విధంగానే ప్లాన్ చేయాల్సొస్తుంది. అంటే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ క్లియర్ అయింది. నెక్స్ట్ ప్యాటర్న్ బేస్ మీద. ఈ ప్యాటర్న్ అయితే మనం ఏం చేసాం, ఈ ప్యాటర్న్‌ని మన గ్రూప్‌లో అప్పుడే వాట్సాప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఏం ప్యాటర్ను, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ విధంగా జీకే హబ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్‌ని చాలా క్లారిటీగా డెలివరీ అనేది చేయగలుగుతున్నామండి. సబ్జెక్ట్‌ని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. రైట్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటాయని చూస్తే ఇక్కడ ఏమవుతుంది, నెక్ లైన్ ఇదే కదండీ! ఓకే. నెక్ లైన్‌కి ఇలా మనం ఏం చేస్తున్నామంటే, నెక్ లైన్ లో బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఏం చేస్తారు, ఈ ప్యాటర్న్ బేస్ మీద స్టాప్ లాస్ ఎక్కడుంటుంది, ఇక్కడ చూడండి స్టాప్ లాస్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో, టార్గెట్ 2 వరకే పెట్టుకుందాం అనుకుందాం డైరెక్ట్‌గా. అలా చూసినట్లయితే ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చాలామంది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలా, ఎంత పెట్టాలా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి ఈ వీడియోలో. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీద ఇక్కడ ఎంత వస్తుంది, స్టాప్ లాస్ రూ. 50 వస్తుంది. క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ మీద రూ. 30 వస్తుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ రేషియో చూసుకుంటే 2.78% అనేది ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. రైట్. ఇదేంటి, ప్యాటర్న్ బేస్ మీద. రైట్ అండి. ఇప్పుడు ప్యాటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, ట్రెండ్ బ్రేక్ డౌన్. సో, ఇది ఆల్రెడీ మనం ఆ రోజు లైవ్‌లో ఉన్నంత సేపు కూడా ఈ యొక్క ట్రెండ్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్నంత సేపు కూడా మార్కెట్‌ని ఏం చేస్తామండి, రెస్పెక్ట్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే ట్రెండ్ బ్రేక్ అవుతుందో అంతవరకు బేరిష్ చూడమని. ఇప్పుడు చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్ అనమాట. ఈ అప్ ట్రెండ్‌ని ఎక్కడ బ్రేక్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు స్టాప్ లాస్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ ప్యాటర్న్‌కి లోపల ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా, లేదా ఈ మిడిల్ లైన్ దగ్గర మనం ఏం చేస్తాము, ఈ మిడిల్ లైన్‌కి
అబోవ్ వెళ్ళినా మనం ఏం చేస్తామంటే మిడిల్ లైన్ వరకు స్టాప్ లాస్ అనేది రెస్పెక్ట్ చేస్తాము. ఆ ప్యాటర్న్ బేస్ మీద మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ స్టాప్ లాస్ ఏమవుతుంది, మిడిల్ లైన్ స్టాప్ లాస్ అనుకుందాం. ₹35 స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ ఇక్కడి దాకా మనం చూద్దాం అనుకుందామండి. అలా చూసినప్పుడు ఏమవుతుంది టార్గెట్ 4:4.6 అంటే 1:4% కన్నా అబోవ్ మనకి ఇక్కడ ఏమొస్తుంది ఈ ప్యాటర్న్ బేస్ మీద ప్రాఫిట్ అనేది చూస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇదేమి అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ ప్యారలల్ ఛానెల్‌లో మూవ్ అవుతుందనేసి ఇది కూడా మనము మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం ఆ రోజు లైవ్‌లో కూడా. నెక్స్ట్ సైడ్ వేస్. నెక్స్ట్ ఏం టాపిక్ చెప్తున్నానంటే సైడ్ వేస్ మీద. సైడ్ వేస్ మీద కూడా ఆపర్చునిటీ దొరికిందా అంటే దొరికింది. సో, ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేర్పించాము. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకున్నారు. సో, అందువల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఎప్పుడొస్తుంది 70+ టాపిక్స్ మనం చెప్పాం కదండీ! మన వెబ్‌సైట్‌లో కూడా అవన్నీ అప్‌లోడ్ చేస్తున్నాము. సో, వాటిని మీరు నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడే మీకు ఈ సక్సెస్ రేట్ అని ఉంటుంది. సైడ్‌వేస్ మార్కెట్ అంటే ఏంటి? సైడ్‌వేస్ మార్కెట్ ఎప్పుడూ కూడా లో బ్రేక్ అయితే బేరిష్ పొజిషన్‌లో మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒకవేళ హై బ్రేక్‌ఔట్ ఇస్తే అప్ సైడ్‌కి ఒక మంచి ర్యాలీ అనేది చూస్తామనమాట. సో, సైడ్‌వేస్ మార్కెట్ ఫార్మ్ అవుతుంది అంటే మార్కెట్ ఒక ట్రేడర్‌కి ఒక పెద్ద ప్రాఫిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు సైడ్‌వేస్ మార్కెట్ కంటిన్యూ రన్ అయింది అండ్ బ్రేక్ అయింది. ఏ క్యాండిల్ బ్రేక్ అయింది? ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. దీని తర్వాత మనం ఒకవేళ పొజిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మీ ప్రాఫిట్ ఏమవుతుంది? స్టాప్ లాస్ ఇక్కడ చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ వాల్యూ మారుతుంది. ఇక్కడ ₹46 వస్తుంది. ఒక్కొక్క ప్యాటర్న్‌కి స్టాప్ లాస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ రేషియో కూడా చేంజ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ బేస్ మీద చూస్తే 46 స్టాప్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ ₹130 వస్తుంది. రేషియో పరంగా చూసుకున్నట్లయితే 2:82% వస్తుంది. సో, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఎలా చూసుకున్నా స్టాప్ లాస్ అనేది ఎప్పుడూ కూడా మైనర్‌గా ఉంటుంది. రిస్క్ కన్నా రివార్డ్ అనేది డబుల్, త్రిపుల్, 4 టైమ్స్, 5 టైమ్స్ కూడా ఎక్కువగా వస్తుంది. సో, ఈ యొక్క వాల్యూ తెలియనంత వరకు కూడా ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడంటే రిస్క్‌ని ఎక్కువగా చూస్తుంటాడు. రివార్డ్ తక్కువగా చూస్తుంటాడనమాట. నెక్స్ట్ రెసిస్టెన్సీ బేస్ మీద. రెసిస్టెన్సీ బేస్ మీద అంటే ఇక్కడ చూడండి ఇన్ని రకాలుగా మనం నేర్పిస్తున్నామండి. ఇన్ని రకాలుగా ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మన జీకే వెబ్‌సైట్‌ని గూడా మీరు విజిట్ చేయండి. ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అక్కడ మీకు ఒక ప్యాటర్న్‌ని ఎన్ని రకాలుగా ప్రిడిక్షన్ చేసి మీరు ఎంట్రీ తీసుకోవచ్చనేసి ఇక్కడ క్లియర్‌గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఇది రెసిస్టెన్స్. సో, ఈ రెసిస్టెన్స్ బేస్ మీద తీసుకుంటే ఇక్కడ కూడా మీకేమవుతుంది మార్కెట్ ఇక్కడి నుంచి కంటిన్యూగా ఫాల్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. రైట్ అండి. నెక్స్ట్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉందని చూస్తాం. నెక్స్ట్ దేని బేస్ మీద మనం ఎంట్రీ తీసుకున్నామనే విషయాన్ని చూద్దాం. సపోర్ట్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ సపోర్ట్ బ్రేక్ డౌన్. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే మీరు ఇక్కడ చూడండి మార్నింగ్ ఏమైంది మార్కెట్ ఇక్కడ చాలా సేపు మార్కెట్ కన్సాలిడేషన్ అయింది అండ్ మంచి సపోర్ట్ రెస్పెక్ట్ చేసింది. బై డిఫాల్ట్‌గా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత కూడా మనం ట్రేడ్ తీసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుందామండి. ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ తర్వాత మొత్తం వదిలేసి తీసుకుంటున్నాం. స్టాప్ లాస్ ఏమవుతుంది? ఈ సపోర్ట్ లైన్‌కి అబోవ్ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది మినిమమ్ 2.26% ప్రాఫిట్ ₹100లో ఉంది. రిస్క్ అనేది ₹38లో ఉంది. ఆప్షన్ బయ్యర్ చూడండి ఎక్కడ చూసినా మీకు ప్యాటర్న్స్ ఎందుకు నేర్చుకోమంటున్నాము, స్టాప్ లాస్ ఎందుకు నేర్చుకోమంటున్నాను. ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క ప్యాటర్న్ బేస్ మీద ఒక్కొక్క రకంగా స్టాప్ లాస్ వస్తుంది. ఒక్కొక్క విధంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు క్లియర్‌గా ఈరోజు మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ట్రిపుల్ టాప్ చూడొచ్చా? ట్రిపుల్ టాప్ అంటే ఖచ్చితంగా ట్రిపుల్ టాప్ కూడా చూడొచ్చండి. ఎలా చూడొచ్చనేది మీకు చూపిస్తాను. ఇలా మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చింది. ఒక టాప్ ఫార్మ్ చేసింది. సెకండ్ టాప్ ఫార్మ్ చేసింది. అగైన్ థర్డ్ టాప్ ఫార్మ్ చేసింది. ఆ టాప్ యొక్క లో బ్రేక్ అయింది. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయినా గాని. సో, ప్యాటర్న్ బేస్ మీద చెప్తున్నాను. ట్రిపుల్ టాప్ ద్వారా కూడా మీరు ఏం చేయొచ్చు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మంచి ప్రాఫిట్ అయితే మీరు చూడొచ్చా అంటే ఇక్కడి నుంచి కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ట్రిపుల్ టాపే కనిపించాలని లేదు. ప్రతి ఒక్కరికి అక్కడ రెసిస్టెన్సే కనిపించాలని లేదు. సో, ఇలా తీసుకున్నప్పుడు కూడా మీ యొక్క ఎంట్రీ యొక్క వాల్యూస్ మంచి ప్రాఫిటే ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ టాపిక్ అండి. బుల్లిష్ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్. సో, ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ అప్లై చేసాము. సో, ఈ ట్రెండ్ లైన్ ఏం చేస్తుంది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఈ ట్రెండ్ లైన్ అన్నమాట. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ మీద కూడా మీరు ఏం చేయొచ్చు ఒక మంచి ఆపర్చునిటీ చూడొచ్చన్నమాట. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. ఒక ట్రేడర్‌కి ట్రెండ్ లైన్ ఇచ్చినంత ప్రాఫిట్ మరి ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ ఇవ్వదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. ట్రెండ్ లైన్‌ని
మార్కెట్ ఈ క్యాండిల్ అయితే లో బ్రేక్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ బేస్ చేసి మీరు తీసుకున్నప్పటికీ కూడా, ఈ క్యాండిల్‌ని బేస్ చేసి తీసుకున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, స్టాప్ లాస్ ఏమవుతుంది ట్రెండ్ లైన్‌కి అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా మనం స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేస్తాం. అలా చూసినప్పుడు ఇప్పుడు కూడా ఏమవుతుంది, స్టాప్ లాస్ రూ. 31 వస్తుంది. ప్రాఫిట్ రూ. 155 వస్తుంది ట్రెండ్ లైన్ బేస్ మీద. రేషియో పరంగా చూస్తే 4.96 అంటే 1:5 రేషియో ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా ఆప్షన్ బయర్ బాగా గమనించాల్సిన విషయము లో రిస్క్, హై రివార్డ్. ఎప్పుడు కూడా లో రిస్క్, హై రివార్డ్ ఉన్న చోటనే ఆప్షన్ బయర్ ఎంట్రీ అనేది తీసుకోవాల్సొస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క టైమ్ ఫ్రేమ్ బేస్ సారీ 5 మినిట్స్ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్‌ని బేస్ చేసి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే దాన్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై టు లోకి ఏం చేస్తున్నాం, ఒక బాక్స్ జోన్‌ని అప్లై చేసాం. మార్కెట్ మార్నింగ్ దాని అబోవ్ సస్టైన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి బుల్లిష్ పొజిషన్ కంటిన్యూ చేసాము. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ అగైన్ మళ్ళీ బాక్స్ జోన్‌లోకి వచ్చిందో ఏం చేయొచ్చండి, దీని యొక్క హై ఏదైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో ఈ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్‌గా రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు అంటే రైట్ అండి తీసుకోవచ్చు. అలా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ కొంచెం ఇక్కడ రిస్క్ అనమాట. ఇక్కడ కొద్దిగా అలర్ట్‌గా ఉండాల. ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందంటే 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అప్పుడేమవుతుంది 1:1 టార్గెట్ వస్తుంది. అంటే 1:1 టార్గెట్ అవుతుందన్నమాట ఇంచుమించు. దాని యొక్క లో బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూ పొజిషన్ మనం ఇక్కడి దాకా చూడాల్సి ఉంటుంది. బట్ మార్కెట్ ఈ టైంకి క్లోజ్ అయిపోయింది. కానీ మనకు ప్యాటర్న్ బేస్ మీద ఇక్కడి వరకు మనం చూస్తామన్నమాట. సో, అలా చూస్తున్నప్పుడు కూడా మీకేమవుతుంది ఆల్‌మోస్ట్ 1:3% ఇక్కడ ప్రాఫిట్ అనేదొస్తుంది. చూడండి ఇప్పుడు కేవలం ఇదంతా దేనివల్ల సాధ్యమవుతుందంటే, ఖచ్చితంగా మీరు 70+ టాపిక్స్ ఉన్నాయండి. ఇంకా 70+ అనను యాక్చువల్‌గా 100 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మన వెబ్‌సైట్‌లో అయితే మనము అప్‌లోడ్ చేస్తున్నాం. చేశాం కూడాను. సో, ఇప్పుడు మీరేం చేయాల్సొస్తుందంటే వీటిని నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవడానికి కనీసం 40 డేస్ టైం అనేది ఇవ్వండి. దయచేసి మార్కెట్‌లో ఫస్ట్ సబ్జెక్ట్‌ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే మీ విలువైన క్యాపిటల్‌ని మార్కెట్‌లోకి తీసుకొని రండి. అంతవరకు కూడా మార్కెట్‌లో సబ్జెక్ట్ తెలియకుండా దయచేసి ఎప్పుడు కూడా క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ అండ్ జై హింద్.